హరీష్ రావు గారు నువ్వే మాట్లాడు సార్. పల్లా గారు మాట్లాడతారు సార్ ప్లీజ్. ఏమన్నా ఆయన వారు రాలేదనుకో నేను మైక్ ఎట్టు అక్క అందరి తరఫున మాట్లాడతాను అక్క. సంతోషం, ధన్యవాదాలు స్పీకర్ గారికి. ఫీ రియంబర్స్మెంట్ మీద ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నేషనల్ పాలసీ, స్టేట్ పాలసీ ప్రకారం ఆనాడు పెట్టారు. రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే అత్యంత పేదవాళ్ళు ప్రొఫెషనల్ కోర్సెస్, మెడికల్, ఇంజనీరింగ్, ఎంసీఏ, ఎంబీఏ, ఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్ లాంటి కోర్సులకి మొట్టమొదటిసారిగా డబ్బు లేకున్నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరూ కూడా చదవడానికి అవకాశం రాజశేఖర రెడ్డి గారు ఆనాడు పెట్టారు. పెట్టిన తర్వాత ఆనాడు కూడా కొద్దిగా ఇంత సరిగ్గా నడవనప్పుడు దాని మీద కూడా కొద్దిగా చేస్తే ఫస్ట్ కొద్ది మందికి ఇవ్వడం, తర్వాత మైనార్టీస్కి, మిగతా ఓవరాల్గా కూడా పేద ప్రజలందరూ కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈబీసీ పిల్లలకు కూడా ఇవ్వడానికి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. 2014లో దీన్ని ప్రభుత్వం మారినప్పుడు, తెలంగాణ వచ్చినప్పుడు 1508 కోట్ల బాకీలు ఉండే. ఆనాడు అధికారులు చెప్పారు, అధ్యక్ష లేదు ఇది పాత ప్రభుత్వం ఉన్నది మేము కట్టమని చెప్పేసి అనంటే ఆనాడున్న ముఖ్యమంత్రి గారు చెప్పి ఎట్టి పరిస్థితుల్లో అది కరెక్ట్ కాదు, ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిందే అని చెప్పేసి 1508 కోట్ల 73 లక్షలు ఉంటే ఆనాడు ఇచ్చారు అధ్యక్ష. ఆ తర్వాత అప్పటి నుండి 2014 నుండి 2023 వరకు ప్రతి సంవత్సరం అయ్యే ఖర్చు దాని మీద 2300 నుండి 2500 కోట్ల రూపాయలు అవుతాయి అధ్యక్ష. ఇందులో ఎంటీఎఫ్, ఆర్టీఎఫ్ అని ఉంటుంది. స్టూడెంట్స్కు మెయింటెనెన్స్ ఫీజు ఆ స్టూడెంట్స్కి సంబంధించి డైరెక్ట్గా వేస్తారు అధ్యక్ష. ఆర్టీఎఫ్ అని చెప్పేసి రీఎంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు అని చెప్పేసి ఆ విద్యార్థులకు సంబంధించింది డైరెక్ట్గా మొత్తం కూడా వాళ్ళ